2025 భారత క్రికెట్ గడ్డపై ఒక గొప్ప శకం ముగిసింది. దశాబ్దాల కాలం పాటు మనల్ని ఉర్రూతొలగించిన స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పక్కన తప్పుకోవడం మైదానాలు మోగబోతున్నాయి. అభిమానుల గుండెల్లో చెరగిన ముద్ర వేసిన ఆ 10 మంది ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రయాణం ఓ లుక్కేద్దాం. మొదటగా విరాట్ కోహ్లీ. క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకరైన విరాట్ కోహ్లీ మే 12, 2025న టెస్ట్ క్రికెట్లకు గుడ్ బై చెప్పి అందరినీ షాక్ గురి చేశాడు. మోడర్న్ క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్కు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన విరాట్ ఫిట్నెస్ పరంగా ఇప్పటికీ కుర్రాలకు పోటీ వచ్చేలా ఉన్నాడు. యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైట్ జెర్సీని పక్కన పెట్టారు. ఇకపై ఆయన కేవలం వన్డేల్లో మాత్రమే పరుగుల వేట కొనసాగించనున్నారు. రెండవదిగా రోహిత్ శర్మ. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మే 7, 2025న టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించారు. ఓపెనర్గా టెస్టుల్లో కొత్త శకాన్ని సృష్టించిన రోహిత్ కెప్టెన్గా భారత్ను టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. తన దూకుడుతో టెస్టుల్లోనూ సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్ ఇప్పుడు తన దృష్టంతా 2027 వరల్డ్ కప్ పైనే ఉంది. మూడవదిగా చేతేశ్వర్ పుజారా. టీమిండియా నమ్మదగిన బ్యాటర్. రెండో రాహుల్ ద్రావిడ్గా పేరు తెచ్చుకున్న చేతేశ్వర్ పుజారా ఆగస్టు 24న అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై శరీరాన్ని తోటాల్లాంటి బంతులకు ఎదురొడ్డి భారత్ను చరిత్రాత్మక విజయాలను అందించిన ఘనత పుజారాది. ఓపికకు నిలువుటద్దంలా నిలిచిన ఈ నయావాల్ రిటైర్మెంట్ టెస్ట్ క్రికెట్ ప్రేమికులకు బాగా కలిసొచ్చేది. నాలుగవ వ్యక్తి అమిత్ మిశ్రా. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తన గుగ్లీలతో మేటి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన అమిత్ మిశ్రా సెప్టెంబర్ 4న ఆటకు స్వస్తి పలికారు. 25 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఆయన క్రికెట్ కెరీర్ స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం ఆయన కామెంటర్గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించి అభిమానులను చేరువగా ఉంటున్నారు. నాలుగవది వృద్ధమాన్ సాహో. భారత్ అత్యుత్తమ వికెట్ కీపర్లో ఒకరైన వృద్ధమాన్ సాహో ఫిబ్రవరి 1న రిటైర్మెంట్ ప్రకటించారు. వికెట్ల వెనుక పరుగుల వేగంతో కదిలే సాహో స్టంపింగ్స్ చేయడంలో దిట్ట. టెస్టుల్లో ధోనీ తర్వాత ఆ లోటును భర్తీ చేసిన సాహో తన చివరి రంజీ మ్యాచ్ ఆడి భావోద్వేగంతో మైదానాన్ని వీడారు. ఆరవదిగా చూసుకున్నట్లయితే పీయూష్ చావ్లా. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన పీయూష్ చావ్లా జూన్ నెలలో రిటైర్మెంట్ అయ్యారు. చాలా చిన్న వయసులోనే జట్టులోకి వచ్చిన చావ్లా తన లెగ్ స్పిన్తో టీమిండియాకు ఐపీఎల్లో కోల్కతా, ముంబై జట్లకు ఎన్నో విజయాలు అందించారు. ఏడవదిగా చూసుకున్నట్లయితే ఇషాంత్ శర్మ. 300 పైగా టెస్ట్ వికెట్లు తీసిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ డిసెంబర్ నెలలో టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. 2008లో ఆస్ట్రేలియా పర్యటనలో రికీ పాంటింగ్ను బెంబేలెత్తించిన ఇషాంత్ ప్రదర్శన ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్లో కళ్ల ముందే ఉంది. టెస్టుల్లో భారత్ పేస్ దళానికి ఆయన చాలా కాలం నాయకత్వం వహించారు. ఎనిమిదో వ్యక్తి మోహిత్ శర్మ. 2015 ప్రపంచ కప్లో భారత్ తరఫున మెరిసిన ఈ మోహిత్ శర్మ డిసెంబర్ 3న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. స్లోయర్ బంతుల్లో బ్యాటర్ను బోల్తా కొట్టించడంలో మోహిత్ శర్మ దిట్ట. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తరఫున అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. తొమ్మిదవ వ్యక్తి వరుణ్ అరోన్. ఇతను భారత గడ్డపై నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల నిరూపించిన వరుణ్ అరోన్ జనవరిలో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు. గాయాల కారణంగా ఆయన కెరీర్ ఆశించిన స్థాయిలో సాగకపోయినా భారత్ నుంచి వచ్చిన అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 10వదిగా వ్యక్తి చూసుకున్నట్లయితే రిషి ధావన్. దేశవాళీ క్రికెట్లో రారాజుగా వెలిగిన హిమాచల్ ప్రదేశ్ ఆల్రౌండర్ రిషి ధావన్ జనవరి 5న ఆటకు స్వస్తి పలికారు. అటు బంతిలోనూ ఇటు బ్యాటులోనూ రాణించిన రిషి టీమిండియా తరపున పరిమితి అవకాశాలే పొందినప్పటికీ దేశవాళీ క్రికెట్ మాత్రం లెజెండ్గా నిలిచిపోయారు. సో ఇదండి 2025లో రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు వీలే. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.